హలో గైస్, ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు పూరి జగన్నాథ్ టెంపుల్. అది కూడా మన హైదరాబాద్ లో పూరి జగన్నాథ్ టెంపుల్స్ అనేవి రెండు ఉన్నాయి. అందులో ఒకటి బంజారా హిల్స్ లో ఉంటే ఇంకొకటి మియాపూర్ దగ్గరలో ఉన్నటువంటి బొల్లార గ్రామంలో ఉంది. ఈ రెండు టెంపుల్స్ కూడా పూరి జగన్నాథ్ లో ఉన్నటువంటి అసలైన టెంపుల్ కి రిప్లికా, అంటే కాపీ పేస్ట్ అని చెప్పవచ్చు. మరి ఇవి ఎలా ఉన్నాయి? అసలు పూరి జగన్నాథ్‌లో ఉండాల్సిన టెంపుల్స్ మన హైదరాబాద్‌లో ఎందుకు కట్టారో తెలుసుకుందాం పదండి. ఒడిస్సాలోని పూరి జగన్నాథ్ టెంపుల్. ఈ ఆలయంలో ప్రధాన దేవుడు జగన్నాథుడు, అనగా విష్ణువు. ఇక్కడ విష్ణువు కృష్ణావతారంలో తన తోబుట్టువులైన యశోద బలరాములతో కలిసి ఉన్నాడు. ఈ దేవాలయం తోబుట్టువులకు ప్రతీకగా చెప్పబడుతుంది. ఇక్కడ ప్రతి ఏటా జూన్ లేక జూలైలో జగన్నాథ రథయాత్ర అనేది చాలా గొప్పగా జరపబడుతుంది. హైదరాబాద్ లో ఉన్న మొత్తం రెండు పూరి జగన్నాథ్ టెంపుల్లలో మొదటిది బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12 లో ఉన్నది. ఈ ఆలయం 2009లో కన్స్ట్రక్ట్ చేయబడింది. ఈ ఆలయం ఇప్పటికి చాలా ఫేమస్ అయింది. ఈ ఆలయంలో రథయాత్ర సమయంలో ఇక్కడ భక్తులు అధికంగా చేరుకుంటారు. ఈ ఆలయాన్ని ఒడిస్సా కమ్యూనిటీకి సంబంధించిన ప్రజలు హైదరాబాద్ లో కట్టడం జరిగింది. జూబ్లీహిల్స్ లోనే ఈ ఆలయాన్ని చేరుకోవడానికి మియాపూర్ నుంచి 40 మినిట్స్ వరకు పడుతుంది. ఇక ఈ ఆలయానికి దగ్గరలో ఉన్న మెట్రో స్టేషన్ జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 5 మెట్రో స్టేషన్. ఇక్కడికి చేరుకొని ఆటోల ద్వారా అక్కడికి 10 to 15 మినిట్స్ లో మీరు చేరుకోవచ్చు. రెండవది బొల్లారంలోనిది. ఇది మియాపూర్ నుంచి 6.7 దూరంలో ఉంది. ఇది మల్లంపేట, బాచుపల్లి, కూకట్పల్లి, పటాన్చెరు ప్రాంతాల వారికి దగ్గరలో ఉన్నటువంటి దేవాలయం. ఈ దేవాలయంలో ప్రధాన ఆలయం ఆల్రెడీ కన్స్ట్రక్ట్ అయి ఉంది. చుట్టూ ఇంకా దేవాలయాలు కడుతూనే ఉన్నారు. ఇది ఇంకా స్టార్టింగ్ లో స్టేజ్ లో ఉందని చెప్పవచ్చు. ఈ వీడియోలో ఈ దేవాలయాన్ని కంప్లీట్ గా కవర్ చేయడం జరిగింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఒడిస్సా కమ్యూనిటీ వాళ్ళు పూరి జగన్నాథ్ ఆలయాన్ని హైదరాబాద్ లో కట్టడానికి గల మెయిన్ కారణం ఒకటి దూరం, రెండవది తమ దేవుడు తమ దగ్గరగా ఉండాలనుకోవడం. అయితే హైదరాబాద్ లో ఆల్రెడీ ఒక టెంపుల్ ఉండగా ఇంకో టెంపుల్ కట్టాల్సి ఎందుకు వచ్చింది? మేబీ ఒడిస్సా కమ్యూనిటీలో వాళ్ళు ఐకమత్యం లోపించడమా, లేకపోతే ఇంకేమన్నా కారణాలు ఉన్నాయా? తెరపైకి ఏమొస్తుందో చూద్దాం.
सर्वभूत सनातनः मनः सत्तानीन्द्रियाणि प्रकृति इदादित्यं गतं तेजं जगद्भासयत्यखिलं यसिद्रमसि जदाग्नो तद्दत्त्रिगुणदेवाय नमः सुभद्रादेवी नमः सुदर्शन देवाय नमः पतितपावनाय जगन्